రైట్, ఇవాళ 4 PM టాప్ న్యూస్ ఒకసారి చూసినట్లయితే రజతోత్సవ మహాసభ కోసం సై అంటున్న సూర్యాపేట. టాప్ 2 న్యూస్ చూస్తే మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ లో తారస్థాయికి చేరిన లొల్లి. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తే రాష్ట్రంలో అడుగంటిన భూగర్భ జలాలు. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తే ట్రాఫిక్ చలాన్ల కోసం పోలీసుల హడావిడి. రైట్, టాప్ 4 న్యూస్ మరొకసారి చూసినట్లయితే టాప్ 1 న్యూస్ రజతోత్సవ మహాసభ కోసం సై అంటున్న సూర్యాపేట. టాప్ 2 న్యూస్ చూస్తే మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ లో తారాస్థాయికి చేరిన లొల్లి. టాప్ 3 న్యూస్ చూస్తే రాష్ట్రంలో అడుగంటిన భూగర్భ జలాలు. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తే ట్రాఫిక్ చలాన్ల కోసం పోలీసుల హడావిడి. రైట్, ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ లో టాప్ 1 న్యూస్ చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభ కోసం సూర్యాపేట సై అంటుంది. మహాసభను దిగ్విజయం చేయడం కోసం నడుం బిగించింది. అందులో భాగంగానే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేటలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సో ఇక టాప్ 4 లో టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే కాంగ్రెస్ లో మంత్రి పదవుల జగడం తారాస్థాయికి చేరింది. అస్తం పార్టీ ఎమ్మెల్యేలు మినిస్ట్రీ కోసం పోటీ పడుతున్నారు. పదవి ఇవ్వకుంటే ఊరుకునేది లేదంటూ హైకమాండ్ కు పార్టీ లీడర్లకు వార్నింగ్లు ఇస్తున్నారు. నిన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. తనకు మినిస్ట్రీ రాకుండా ఆయన అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జానా ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. తాజాగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కు అన్యాయం చేసినట్టేనని అన్నారు. ఓ కుటుంబం తన గొంతు కోసే ప్రయత్నం చేసిందని ప్రేమ్ సాగర్ రావు ఫైర్ అయ్యారు. రైట్, కాంగ్రెస్ లో లొల్లిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, కాంగ్రెస్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ అధిష్టానానికి వార్నింగ్లు, హెచ్చరికలు మినిస్ట్రీ పదవి కోసం ఇస్తున్నారు. ఒకవేళ ఆ మినిస్ట్రీ పదవి దక్కకపోతే పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం ఇస్తూ రాజేస్తా ఉంది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని, ఆవేదనను వెలుపుతూ ఉన్నారు. వరుసగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తమ అసంతృప్తి గలాన్ని అయితే విప్పుతా ఉన్నారు. అధిష్టానం తమకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ జానారెడ్డి అడ్డుకుంటున్నారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఆయన ధర్మరాజులా కాకుండా ధృతరాష్ట్రులా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అటు ప్రేమ్ సాగర్ రావు సైతం ఈ రోజు జరిగినటువంటి సభలో బట్టి విక్రమార్క, శ్రీధరబాబు సమక్షంలోనే తన ఆవేదనను వెలిపించారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వకుండా గొంతుకొస్తారా అని చెప్పి ఆయన మాట్లాడుతా ఉన్నారు. పార్టీలు మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారని, ఆయన అన్ని పార్టీలు తిరిగి వచ్చారంటూ ఇప్పటికే వాళ్ళ కుటుంబం కోట అయిపోయిందని చెప్పి వివేక్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అటు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం బహాటంగానే కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల జనాభా ప్రాతిపదికన ఇక్కడ మంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నారు. ఒకవేళ తన క్యాస్టే అడ్డం అనుకుంటే నేను రాజీనామా చేసి ఆ స్థానంలో మరొకరిని గెలిపించుకుంటానని చెప్పి ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఏదేమైనా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలంతా ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని అయితే వెలుపుతా ఉన్నారు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు ఇక
బాహటంగానే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి మురుముందు మరికొంతమంది కూడా ఇదే స్థాయిలో అసంతృప్తి గలం వినిపించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి వారు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా లేఖలు రాశారు. అటు లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా లేఖలు రాస్తున్నారు. ఈ పరంపర మరింత కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, కాంగ్రెస్ లో మంత్రి పదవుల జగడం తారస్థాయికి చేరింది. తనకు మినిస్ట్రీ ఇవ్వకుంటే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక టాప్ 4 న్యూస్ లో టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే రేవంత్ సర్కార్ కు ఎలాంటి ముందు జాగ్రత్త లేకపోవడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. జలాశయాలు అడుగంటుతున్నాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నాయి. మే నెలలో తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్ లో అప్పుడే డ్రింకింగ్ వాటర్ సమస్య తీవ్రమైంది. ప్రస్తుతం హైదరాబాద్ కు 750 ఎంజీడీలు అవసరం కాగా 500 ఎంజీడీల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. ఫలితంగా గ్రేటర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోనూ నీటి మట్టాలు తగ్గాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే తాగునీటి సమస్య తీవ్రతరంగా మారింది. ఏప్రిల్ 14 నాటికే ఈ పరిస్థితి ఉంటే ముందు ముందు మరింత తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో నీటి సమస్య పెరిగిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల ఏదైతే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎండాకాలం ముదరక ముందే ఉన్నటువంటి ప్రాజెక్టులో జలాశయాలన్నింటిలో కూడా నీళ్ళని కూడా అడుగంటుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. డెడ్ స్టోరీలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం మనకు అందినటువంటి సమాచారం మేరకు జూరాలలో 1030 నుంచి అడుగులుంది. శ్రీశైలంలో 817 అడుగులతో పాటు నాగార్జున సాగర్ లో 515 అడుగులు. ఇట్లా మొత్తంగా పలు ప్రాజెక్టులో కూడా గత ఏడాది కంటే దాదాపు 4-5 అడుగుల మేర 10 అడుగుల మేర నీటి నిల్వలన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో కూడా మంచినీటి కొరత చాలా వరకు ఏర్పడుతుంది. ఇటు శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు కావచ్చు, ఇక అంతేకాకుండా హిమాయత్ సాగర్ తో పాటు గండిపేటలో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ ఇలాంటి పలు ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో వచ్చే నెల వరకు 750 ఎంజీడీలు అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే. ఇప్పటి వరకు మార్చి నెలలో 500 మిలియన్ గ్యాలన్స్ పర్ డేగా నీటి సప్లై జరుగుతుంది. వచ్చే నెల 275 అదనంగా ఎంజీడీలు అవసరం ఉంటుందని కూడా ఇప్పటికే జలమండి అధికారులు చెప్తున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అనాలోచిత వల్ల ఇప్పటికే ప్రాజెక్టులన్నీ కూడా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ నీటి కటకడ ఏర్పడుతుంది. అటు సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నీళ్లు లేక పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. ఏదైతే పంటలు ఎండిపోతున్నప్పటికీ కూడా ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అటు కాళేశ్వరం ప్రాజెక్టును గత వర్షాకాలంలో నీటి నిల్వ చేసుకోకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడం ద్వారా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వాటర్ అనేది పెరిగింది. కానీ ఈసారి మాత్రం ఏదైతే నార్త్ సిటీ వైపు ఉన్నటువంటి మియాపూర్ కావచ్చు, కొంపల్లి కావచ్చు, అంతేకాకుండా కూకట్పల్లి ఇలాంటి ఏరియాలో కూడా చాలా వరకు నీరు అడుగంటిపోతా ఉన్నాయి. చాలా వరకు పెద్ద ఎత్తున భవనాలు కూడా ఏర్పాటు అవుతున్నటువంటి నేపథ్యంలో నీరు ఇంకేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. దీనిపైన ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం మే నెలలో మాత్రం మంచినీటి కొరత తీవ్రంగా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో నీటి సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఓవైపు జనం ట్రాఫిక్ కష్టాలు పడుతున్నా దాన్ని పట్టించుకోకుండా చలాన్ల కోసం హడావిడి చేస్తున్నారు. నిన్న బాలనగర్లో జరిగిన ఘటన ట్రాఫిక్ పోలీసుల పనితీరును కళ్లకు కట్టింది. వాహనదారుడిని కానిస్టేబుల్ లాగడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఒకవేళ నిజంగానే జనం రూల్స్ పాటించకపోతే దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నిబంధనలు పాటించని వారికి చలాన్లు వేయాలనుకుంటే సీసీ కెమెరాలుంటాయి. దాన్ని బట్టి కూడా ఫైన్ విధించవచ్చు. అలా చేయకుండా వాహనదారుని కానిస్టేబుల్ లాగడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. చలాన్ల కోసం ఇంతటి దుర్మార్గానికి తెగిస్తారా అని పోలీసుల తీరుపై జనం మండిపడుతున్నారు.
రైట్, ట్రాఫిక్ చలాన్ల కోసం పోలీసుల హడావిడిపై పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పోలీసుల ఓవర్ యాక్షన్ తో ఒక వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రజల నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రాణాల కోసం కుటుంబంతో కలిసి వెళ్తున్నటువంటి వ్యక్తి అంగీ పట్టుకొని గుంజి ఆయనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన మృతికి కారణమైనటువంటి ఇన్సిడెంట్ కలిసి పరిధిలో చోటు ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కుటుంబంతో కలిసి బయటకు వెళ్తున్న సందర్భంలో ఆయన అంగీ పట్టుకుని గుంజి రోడ్డుపై పడేయడంతో అక్కడి పక్క నుంచి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఆయన పయనించిపోవడంతో బోసు బాబు అనేటువంటి వ్యక్తి అక్కడిక్కడ మృతి. పోలీసుల అతి ఉత్సాహం వల్ల ఒక ఎండు కుటుంబం రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాహనాల తనిఖీల పేరుతో ట్రాఫిక్ పోలీసుల అనేక రకాల విమర్శలకు సాగిస్తా ఉంది. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఎక్కడికక్కడ పోలీసులు ఇట్లాంటి వాటికి కేవలం ఛానళ్లకు మాత్రమే ప్రాతినిధ్యం ఇవ్వడం, ఇతర వాటిని పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. నిజంగా కూడా ఛానళ్లే ప్రాతినిధ్యం చేయాలనుకున్నప్పుడు వారికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా చెక్ చేయడం, తర్వాత ఛానల్ ఇంటికి పంపడం, వాటన్నింటినీ వసూలు చేసే కార్యక్రమంలో ఆ బండ్లను సీజ్ చేయడం, బండిని నిదానంగా ఆపి పట్టుకోవడం. ఒక వ్యక్తి ఫ్యామిలీతో కలిసి ఆయన బయటకు వెళ్తున్న సందర్భంలో ఆయనను వెంబడించి 4 వైపులా పోలీసులు పట్టుకొని ఆయనను పట్టుకునే ప్రయత్నంలో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత నేరుగా వెళ్లి ఆర్టీసీ బస్సు కింద పడి ఆయన అక్కడికక్కడ చనిపోవడం పట్ల తీవ్ర విమర్శ అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్విట్టును చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇవాళ హైదరాబాద్ లో పోలీసుల పనితీరు, పోలీసుల వ్యవస్థ ఎటు వెళ్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా వీళ్ళందరినీ ఆలోచిస్తుంటే గతంలో 10 సంవత్సరాల కాలంలో పోలీసులు ఎట్లా ఉండేవారు, ఇవాళ ఎట్లా, ఎందుకు ప్రభుత్వాలు మారిన వెంటనే ఇట్లాంటి క్రూరమైనటువంటి ఆక్రోశమైనటువంటి పనులకు దారితీస్తున్నారనేటువంటి మాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. పోలీస్ వ్యవస్థ సమూలంగా మార్పులు చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థను ఇప్పుడు సంవత్సరం కాలంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా, చివరికి ప్రజలు మృత్యువాత పడే విధంగా వాళ్ళు చేస్తున్న పనితీరు ముగ్గురు వేలేస్తున్నటువంటి వ్యవస్థ అయితే కనిపిస్తోంది. ప్రజలు దీని అంతటిని చూసి పోలీసులను చూస్తే తీయనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారకపోతే ప్రజలే తిరగబడి పోలీసులు కొట్టే పరిస్థితి కూడా తొందరలోనే వస్తున్నటువంటిది నగర పౌరులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రేవంత్ పాలనలో పోలీసులు రెచ్చిపోతున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్, అత్యుత్సాహంతో ఒక వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ప్రజలు పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.